నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఆగస్టు నెల నుంచి రాబోయే 6 నెలల్లో మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మీనరాశి అధిపతి గురుడు అవడం వల్ల ఆ గురు అనుగ్రహం కలగాలని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుభ్యో నమః. మరి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ ఆగస్టు నెల నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు 3 నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే నవంబరు, డిసెంబరు నెల అనుకూలంగా ఉంది. జనవరి నెల మరలా ప్రతికూలంగా ఉంది. అలాగే ఈ యొక్క గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఈ రాశివారికి విద్య యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది. సరిగా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. విద్య యందు అనుకూలత తక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలతలు తక్కువగా ఉంటాయి. సఫలీకృతం కావు. అనుకున్న ఉద్యోగాలు అనుకున్న టార్గెట్లో రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రావడం కష్టంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నా జన్మ రాహు వల్ల ఇబ్బందులు ఉంటాయి. త్వరగా వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సఫలీకృతం కావు. తగు జాగ్రత్తలు వహించాలి. జన్మలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. తృతీయంలో గురు సంచారం జరుగుతోంది. వ్యయంలో శని సంచారం జరుగుతోంది. అందువల్ల ఈ రాశి వారికి ఇక ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. నరాలకు సంబంధించి వ్యాధులు రావడం అట్లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి. అట్లాగే కుటుంబంలో ధన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనం మంచినీప్రాయంగా ఖర్చు అవుతుంది. ధనాదాయం సరిగా ఉండదు. ఆకస్మిక ధనలాభాలు అవి వచ్చేవి కూడా ఆగిపోతూ ఉంటాయి. రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కూడా మీనరాశి వారికి అన్యోన్యం తక్కువగా ఉండి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవడం కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యయంలో శని ఉండడం వల్ల వివాహపరంగా ధనం ఖర్చు అవటము, సరిగా సెట్ కాకపోవడం, ఇబ్బందులు పడటం అలాంటి అవకాశాలు ఉంటాయి. సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి సంతాన యోగం ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి. సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గడం జరుగుతుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాల గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు
చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది, నవంబర్ నెల అనుకూలంగా ఉంది, డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది, జనవరి నెల మిశ్రమంగా ఉంది. ఎందువల్ల ఈ రాశి వారికి అలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశివారికి ఉంది. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వ్యయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి. అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి, ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. అట్లాగే వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల, జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం, సంతానపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. అదే ఈ నెలల్లో, ఈ 6 నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది. వీళ్ళు ధనం అంచనాప్రాయంగా ఖర్చు అవుతుంది, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం, ఇబ్బందులు పడటం, అట్లాగే రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినప్పటికీ ప్రజల మన్ననలు పొందడం తక్కువగా ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి శని రంగంగా కుంభరాశి వారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము, అలాగే 2-3 రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించి ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహ సంతానపరంగా అనుకూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం అట్లా జరగడం, ధనం మంచినీళ్ళు ప్రాయంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా 11 సార్లు
రుద్రహోమము 100 సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని బాధలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి. ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన, రుణ బాధలు, రియల్ ఎస్టేట్, వ్యాపారం, వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది. పరిహారం ద్వారా గ్రహానుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, ధన్యవాదాలు.